దుబాయ్ ఒకప్పుడు ఎడారి ప్రాంతమైన ఈ నగరం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగిన బిజినెస్ హబ్. టూరిజం, బిజినెస్, మోడర్న్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోస్ట్ ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, స్కైలైన్స్, హై రైజ్ బిల్డింగ్స్, ఇలా నేడు దుబాయ్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్డ్ సిటీ. ఇదంతా దుబాయ్ని ఒకవైపు నుంచి చూస్తే కనిపించే విషయాలు. దుబాయ్ని మరోవైపు నుంచి చూస్తే కొన్ని చీకటి కోణాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా దుబాయ్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీస్ కడ్డ. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ చాలా మంది దుబాయ్ని అడ్డాగా మార్చుకున్నారు. ఉదాహరణకి దావూద్ ఇబ్రహీంనే తీసుకుంటే 1993 బాంబే సీరియల్ బ్లాస్ట్ ఇక్కడి నుంచే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాడు. దావూద్ ఒక్కడే కాదు, అండర్ వరల్డ్ మాఫియాలకి, డ్రగ్ లార్డ్స్ కి, టెర్రరిస్టులకి, ఇలా ప్రతి ఒక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దుబాయ్ అనేది సేఫ్ హెవెన్ గా మారిపోయింది. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అందరూ దుబాయ్ లో విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేయడం, ఇల్లీగల్ గా సంపాదించిన వేల కోట్ల రూపాయలని ఇక్కడ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇలా హాయిగా జీవితాన్ని లీడ్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇంటర్నేషనల్ వారెంట్లు, కోట్ల రూపాయల బౌంటీలు ఉన్న క్రిమినల్స్ కూడా దుబాయ్ లో సేఫ్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అసలు ఇదంతా ఇక్కడ ఎలా సాధ్యం అవుతుంది అనే నిజాల్నే మీకు తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు దుబాయ్ ఎలా ఎదిగింది, ఎడారి దేశం ఇంతలా ఎలా డెవలప్ అయింది, ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కి అడ్డాగా ఎందుకు మారింది, దుబాయ్ కేంద్రంగా భారీ ఇల్లీగల్ ఆపరేషన్స్ జరుగుతున్నా కూడా ఎందుకని వాటిని ఎవరు అడ్డుకోలేకపోతున్నారు, దుబాయ్ లో సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి దుబాయ్ లో ఎలాంటి ప్రొటెక్షన్ లభిస్తుంది, దుబాయ్ గవర్నెన్స్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఏజెన్సీలు కూడా దుబాయ్ లో ఉన్న బడా క్రిమినల్స్ ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి, ఇలా ప్రతి ఒక్క నిజాన్ని చాలా లోతుగా వెళ్లి మరి మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. ఎంతో ఆసక్తికర సమాచారం గల ఈ వీడియోని అసలు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రస్తుతం దుబాయ్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కానీ దుబాయ్ చరిత్రను గమనిస్తే ఒకానొక సమయంలో ఆ ప్రాంతం అంతా ఎడారి ఇసుక దెబ్బలతో చాలా నిర్జీవంగా ఉండేది. ఆ ప్రాంతంలో ఉండేవారికి కేవలం సముద్రంలో చేపలు పట్టుకుని జీవించడం తప్ప మరో జీవనాధారం ఉండేది కాదు. కానీ దుబాయ్ తీర ప్రాంతంలో ముత్యాలు ఎక్కువగా లభిస్తూ ఉండడంతో రాను రాను ఆ ప్రాంతం ముత్యాలకి ప్రసిద్ధి చెందింది. దాంతో చేపల వేటను పక్కన పెట్టి ఎక్కువగా ముత్యాలను సేకరించడం మీద ఆ ప్రాంత జాలరులు దృష్టి పెట్టారు. అప్పట్లో దుబాయ్ని మరియు దాని చుట్టుపక్కల ఉండే షార్జా, అబుదాబి, అజ్మన్, రాస్ అలోకైమా ఈ ప్రాంతాలన్నింటినీ కొందరు షేక్స్ పాలించేవారు. ఇక దుబాయ్ను కూడా అబుదాబిలో భాగంగా అబుదాబిని పాలించే సుల్తాన్ పాలించేవాడు. కానీ 1833లో మక్తూమ్ బిన్ బుట్టి అనే వ్యక్తి దుబాయ్ని స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అలా 1833 నుంచి నేటికి కూడా దుబాయ్ అనేది మక్తూమ్ బిన్ బుట్టి వంశస్థుల ఆధీనంలోనే ఉంది. అయితే 19వ శతాబ్దంలోనే సౌత్ ఆసియా ప్రాంతంలో యూరోపియన్ల కాలనీలు బలపడ్డాయి. ముఖ్యంగా బ్రిటిష్ వారు ఇండియా నుంచి రాకపోకలు చేసేందుకు దుబాయ్ ఒక గేట్వే లాగా పనిచేసేది. అప్పట్లో ఇంగ్లాండ్కి, ఇండియాకి మధ్య రాకపోకలు సాగించేందుకు, వస్తువుల్ని రవాణా చేసేందుకు చాలా మార్గాలు ఉండేవి. వాటిలో ఒక మార్గం దుబాయ్ నుంచి కూడా ఉండేది. ఆ క్రమంలోనే దుబాయ్లో లభ్యమయ్యే ముత్యాలకి డిమాండ్ ఏర్పడింది. దుబాయ్ ముత్యాల మీద బ్రిటిష్ వారి కన్నుగోడ పడ్డంతో బ్రిటిషర్స్ 1892లో దుబాయ్ని పాలించే బుట్టి వంశస్థులతో ఒక ఒప్పందం చేసుకుని దుబాయ్ని ప్రొటెక్టరేట్ గా మార్చుకున్నారు. అలా దుబాయ్లో లభించే ముత్యాలకి గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ వచ్చింది. ఈ ముత్యాల వ్యాపారంలో బ్రిటిషర్స్ కూడా భాగమయ్యారు. చేపల వేట కన్నా ఈ ముత్యాల వ్యాపారంతోనే ఆదాయం ఎక్కువ వచ్చేది. దాంతో దుబాయ్ ఎకనామీ పూర్తిగా ముత్యాల ఎక్స్పోర్ట్ మీదనే ఆధారపడే స్థాయికి వెళ్ళింది. ఇలా దుబాయ్ ముత్యాల వ్యాపారం పీక్ లో సాగుతున్న సమయంలో జపాన్ సైంటిస్టులు ముత్యాలను ల్యాబ్ లో మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. వీటిని కల్చర్డ్ పియర్స్ లేదా ల్యాబ్ గ్రోన్ పియర్స్ అంటారు. 1920 నాటికి కల్చర్డ్ పియర్స్ విపరీతంగా అందుబాటులోకి వచ్చేసాయి. పైగా దుబాయ్లో లభించే న్యాచురల్ పియర్స్ తో పోలిస్తే ఈ కల్చర్డ్ పియర్స్ ధర తక్కువగా ఉండటం, నాణ్యత కూడా ఎక్కువగా ఉండడంతో దుబాయ్ ముత్యాల వ్యాపారం పూర్తిగా నష్టాల పాలైంది. ఎంతలా అంటే 1950ల నాటికి దుబాయ్లో తినేందుకు తిండి, తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇలా దుబాయ్ దారుణమైన పేదరికంతో అలమటిస్తున్న సమయంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి. ఇరాన్, ఇరాక్, కువైట్, బెహరీన్, సౌదీ అరేబియా ఆయా దేశాలన్నింటిలో విపరీతమైన క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నట్లు తేలింది. అదే క్రమంలో 1966లో దుబాయ్లో కూడా 4 బిలియన్ బ్యారెర్ల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నట్లు తేలింది. దుబాయ్లో ఆయిల్ ఉంది, కానీ అది కేవలం 4 బిలియన్ బ్యారెల్స్ మాత్రమే. ఎందుకంటే ఇరాన్లో 208 బిలియన్ బ్యారెల్స్, ఇరాక్లో 145 బిలియన్ బ్యారెల్స్, కువైట్లో 102 బిలియన్ బ్యారెల్స్, అబుదాబిలో 98 బిలియన్ బ్యారెల్స్, దుబాయ్కి పక్కనే ఉండే రస్ అల్ ఖైమా లాంటి ప్రాంతంలో కూడా 100 బిలియన్ బ్యారెల్స్ వరకు క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నట్లు తేలింది. వీటన్నిటితో పోలిస్తే దుబాయ్లో బయటపడ్డ ఆయిల్ నిల్వలు చాలా తక్కువ.
ఒకవైపు పక్కనే ఉండే ప్రాంతాలన్నీ విపరీతమైన ఆయిల్ రిజర్వ్స్ తో విపరీతంగా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఆ దేశాల లాగానే దుబాయ్ కూడా తన వద్ద ఉన్న ఆ కొద్ది క్రూడ్ ఆయిల్ ని విక్రయించడం మొదలుపెట్టింది. కానీ దుబాయ్కి ముత్యాల వ్యాపారంలో ఎదురైన అనుభవం గుర్తుకొచ్చింది. ఇప్పుడు కూడా చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే దుబాయ్ వద్ద ఉన్న ఆయిల్ రిజర్వులు చాలా తక్కువ. కాబట్టి ఆయిల్ రిజర్వ్స్ అడుగంటితే మళ్లీ ఆ ప్రాంతం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు. కాబట్టి దుబాయ్ తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆయిల్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని డైవర్సిఫై చేయడం, ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. దుబాయ్ రాజు షేక్ రషీద్ దుబాయ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా దుబాయ్ని ప్రపంచానికి గేట్వే చేయాలనుకున్నాడు. పైగా దుబాయ్ చుట్టూ ఉన్న ఆయిల్ రిచ్ రీజియన్ ను ఉపయోగించుకుని దుబాయ్ని గ్లోబల్ కమర్షియల్ హబ్ గా మార్చాలని డిసైడ్ అయ్యాడు. 1971లో దుబాయ్ని దాని చుట్టుపక్కల ఉన్న అజ్మాన్, అబుదాబి, పుజైరా, షార్జా, అల్ క్వాన్ ఈ సిటీలన్నిటికీ బ్రిటిష్ వారు స్వతంత్రం ప్రకటించారు. కానీ అప్పుడు చెప్పుకున్న సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎమిరేట్స్ అనేవారు. ఎమిరేట్స్ అంటే ఏంటంటే అరబ్ రూలర్ని ఎమిర్ అనేవారు. ఎమిర్ రూల్ చేసే ప్రాంతాన్ని ఎమిరేట్స్ అనేవారు. కాబట్టి 1971 డిసెంబర్లో ఆ ఎమిరేట్స్ అన్నిటినీ ఒక్కటిగా చేసి యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. అబుదాబి రూలర్ యుఏఈకి ప్రెసిడెంట్ గా ఉండేలా, దుబాయ్ రూలర్ యుఏఈకి ప్రైమ్ మినిస్టర్ గా ఉండేలా ఒక అగ్రిమెంట్ ద్వారా ఈ ఎమిరేట్స్ అన్ని ఒకటయ్యాయి. ఈ అగ్రిమెంట్ లో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండేవి. అన్ని యునైటెడ్ గానే ఉంటాయి. ఫారెన్ అఫైర్స్ విషయంలో మాత్రమే యుఏఈ ప్రభుత్వ నిర్ణయాల్ని అన్ని ఎమిరేట్స్ ఫాలో అవుతాయి. ఫారెన్ అఫైర్స్ మినహా మిగతా అన్ని విషయాల్లో ప్రతి ఎమిరేట్ దేనికదే స్వతంత్రంగా స్వేచ్ఛగా పాలసీలు రూపొందించుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే దుబాయ్ యుఏఈలో భాగమే. కానీ ఫారిన్ అఫైర్స్ మినహా మిగతా ఏ విషయంలోనైనా దుబాయ్ రూలర్ కి దుబాయ్ గవర్నెన్స్ లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దుబాయ్ క్రిమినల్స్ అడ్డాగా మారడంలో ఇది కూడా ఒక కారణం. ఎలా అనేది ముందు ముందు అర్థమవుతుంది. ఇక 1972లో దుబాయ్ నిర్మాణం మొదలైంది. ముందుగా చుట్టూ ఉన్న ఆయిల్ రిచ్ కంట్రీస్కి వచ్చే షిప్స్ ని దృష్టిలో పెట్టుకుని పోర్ట్ రషీద్ నిర్మాణం స్టార్ట్ అయింది. దుబాయ్ తీరానికి అంతకు ముందు పెద్ద పెద్ద నౌకలు వచ్చేవి కావు. ఎందుకంటే దుబాయ్ తీర ప్రాంతంలో లోతు చాలా తక్కువగా ఉండేది. భారీ నౌకలు హల్ట్ అయ్యేందుకు దుబాయ్ తీర ప్రాంతం అనుకూలంగా ఉండేది కాదు. కాబట్టి భారీ నౌకలు సైతం వచ్చేలా డ్రెడ్జింగ్ స్టార్ట్ చేసి తీర ప్రాంత లోతును పెంచారు. దాంతో లార్జ్ కమర్షియల్ వెజిల్స్ కూడా దుబాయ్ తీరానికి రావడం మొదలైంది. దుబాయ్లో షిప్పింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి దుబాయ్లో ఎక్సైజ్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా చేశారు. దాంతో దుబాయ్ క్రమంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ హబ్గా మారిపోయింది. ఒకవైపు దుబాయ్ ఈ రకంగా ట్యాక్స్ ఫ్రీ మార్కెట్ లాగా డెవలప్ అవుతుంటే అదే సమయంలో ఇండియాలో లైసెన్స్ రాజ్ సిస్టమ్ నడిచేది. ఇండియాలో ఇంపోర్ట్స్ మీద విపరీతమైన పన్ను విధించిన రోజులవి. ముందు నుంచి మన దేశంలో గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉండేవారు. కానీ అప్పట్లో గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువగా ఉండడంతో మన దేశంలో బంగారం ధరలు ఎక్కువగా ఉండేవి. దానివల్ల ఇండియాలో గోల్డ్ యొక్క బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది. ఈ గోల్డ్ ని బ్లాక్ మార్కెటింగ్ చేసే స్మగ్లర్లకు దుబాయ్ ఉపయోగపడడం మొదలైంది. దుబాయ్లో గోల్డ్, సిల్వర్ లాంటి ప్రిషియస్ మెటల్స్ కి డిమాండ్ పెరిగింది. ప్రపంచ నలుమూలల నుంచి దుబాయ్కి గోల్డ్ వచ్చేది. అక్కడి నుంచి ఇండియా, సౌత్ ఆసియాకి ఎక్స్పోర్ట్ అయ్యేది. దుబాయ్ గోల్డ్ విషయంలో ఒక స్ట్రాటజీని ఫాలో అయింది. గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనే విషయం వాళ్ళకి అనవసరం. కేవలం దుబాయ్ లోకల్స్ కి వ్యాపారం జరుగుతుందా లేదా అన్నది వాళ్ళకి ముఖ్యం. ఈ స్ట్రాటజీ వల్ల గోల్డ్ మీద రిస్ట్రిక్షన్ లేకపోవడంతో దుబాయ్ వ్యాపారులు విపరీతంగా లాభపడ్డారు. దాంతో దుబాయ్కి ఇల్లీగల్ స్మగ్లింగ్ రూట్స్ విషయంలో ఒక కంక్లూజన్ దొరికింది. దుబాయ్ని ఇల్లీగల్ స్మగ్లింగ్కి డెస్టినీగా మార్చాలని డిసైడ్ అయ్యారు. వస్తువు ఏదైనా ప్రభుత్వం జోక్యం ఉండదు. ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్ ఏదైనా డ్యూటీ ఫ్రీ. పైగా అది లీగలా ఇల్లీగలా అన్న విషయం కూడా దుబాయ్ ప్రభుత్వానికి అవసరం లేదు. ఇక 1979లో దుబాయ్కి పెరిగిన ట్రేడ్ ఇంపార్టెన్స్ వల్ల మరో పోర్టు నిర్మించాల్సి వచ్చింది. ఇలా కేవలం 7 ఏళ్లలో దుబాయ్ ట్రేడింగ్ హబ్గా మారిపోయింది. ఇక 1979లోనే దుబాయ్లో 49 అంతస్తుల దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మించారు. దుబాయ్లో మొట్టమొదటి ఆకాశ హరణ్యం ఇదే. దుబాయ్ రూలర్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ కంపెనీలను ఆహ్వానించాడు, స్టార్టప్లను ఎంకరేజ్ చేశాడు. యుఏఈలోని అన్ని ఎమిరేట్స్లో విదేశీయుల పెట్టుబడుల మీద ఆంక్షలుండేవి. ఎమిరేట్స్లో వ్యాపారం చేయాలంటే లోకల్ పర్సన్ పార్ట్నర్గా ఉండాలి. కానీ దుబాయ్లో ఈ రూల్ని ఎత్తేశారు. ఫ్రీ జోన్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని దుబాయ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఫ్రీ జోన్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ లోకల్ పార్ట్నర్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. పైగా కార్పొరేట్ ట్యాక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్, ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇలా వ్యాపారానికి సంబంధించిన ప్రతి ఒక్క పన్నును రద్దు చేశారు. దాంతో పర్సనల్ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపించారు. ఇలా ట్యాక్సుల నుంచి మినహాయింపు లభించింది. కానీ దుబాయ్లో అతిపెద్ద సమస్య లేబర్. ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్లో లేబర్ కూడా ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్. కానీ దుబాయ్లో సరిపడా లేబర్ లేరని గ్రహించి ఫారెన్ కంట్రీస్ నుంచి లేబర్ని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇక దుబాయ్ జియోగ్రాఫికల్ గా ఈస్ట్ ని వెస్ట్ ని కలిపే సెంటర్ పాయింట్ లాగా ఉంటుంది.
కాబట్టి జపాన్, సౌత్ ఆసియా దేశాల నుంచి యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాలకు వెళ్లేందుకు ఎయిర్లైన్స్ కి ఒక ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్ అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి దుబాయ్లో వరల్డ్ క్లాస్ ఎమినేట్స్ తో ఎయిర్పోర్ట్ నిర్మించారు. దాంతో ఎయిర్లైన్స్ కి హల్టింగ్ పాయింట్ లాగా, ఫ్యూయల్ రీఫిల్లింగ్ పాయింట్ లాగా దుబాయ్ మారిపోయింది. దానివల్ల దుబాయ్కి ఎయిర్ కనెక్టివిటీ కూడా పెరిగింది. దాంతో దుబాయ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాల నుంచి కంపెనీలు క్యూ కట్టాయి. బిజినెస్ ఓనర్స్, ప్రొఫెషనల్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వీళ్ళందరికీ దుబాయ్ ఒక అడ్డగా మారింది. ఇన్వెస్టర్ల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని కూడా దుబాయ్ కన్సిడర్ చేయమనే విధానాన్ని కూడా అవలంబించింది. సహజంగా ఒక దేశంలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసే డబ్బు సక్రమమైన మార్గంలో సంపాదించింది అయి ఉండాలి. ట్యాక్స్ కట్టకుండా అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే ఇండియా లాంటి దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. అందుకే ఇండియన్స్ వద్ద డబ్బు ఉన్నా దానిని బహిరంగంగా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. కానీ దుబాయ్లో అలా కాదు. ఇన్వెస్టర్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి అక్కడ వరకు అనవసరం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అండర్ వరల్డ్ మాఫియా పర్సన్స్, క్రిమినల్స్, డ్రగ్ లార్డ్స్, స్మగ్లర్స్, మనీ ల్యాండర్స్ వీళ్ళందరికీ దుబాయ్ ఒక వరంలా కనిపించింది. ట్రేడ్ ఫ్రీడమ్, ట్యాక్స్ ఫ్రీ, పైగా సోర్స్ ఆఫ్ ఇన్వెస్టెడ్ మనీ గురించి ఎవరు పట్టించుకోరు. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవారికి ఇంతకన్నా ఏం కావాలి? దాంతో 1980లో దుబాయ్ అక్రమంగా సంపాదించిన వారికి అడ్డాగా మారడం మొదలైంది. ఒకవైపు దుబాయ్ ఎదుగుతుంది, మరోవైపు వరల్డ్ వైడ్ గా పోలీసింగ్ కూడా కఠినంగా మారడం మొదలైంది. టెక్నాలజీ ఓరియంటెడ్ పోలీసింగ్, సర్విలెన్స్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఉదాహరణకి మనం ముంబైని తీసుకుంటే డి కంపెనీ ఆగడాల మీద పోలీసులు కొరడా జులిపించడం మొదలుపెట్టారు. అదే సమయంలో దావుద్ ఇబ్రహీం లాంటి క్రిమినల్స్ కి దుబాయ్ ఒక సేఫ్ ప్లేస్ గా కనిపించింది. దాంతో దావుద్ ఇబ్రహీం 1986లో దుబాయ్కి మకం మార్చాడు. ఇండియాలో అక్రమంగా సంపాదించిన డబ్బుని పెట్టుబడి పెట్టేందుకు కూడా అవకాశాలు ఉండడంతో దావుద్ ఇబ్రహీం దుబాయ్ని అడ్డాగా చేసుకున్నాడు. ఒక దావుద్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా క్రిమినల్స్ అందరికీ దుబాయ్ ఒక సేఫ్ హెవెన్ గా మారిపోయింది. ఒక క్రిమినల్ కి ఇంతకన్నా ఏం కావాలి? వాడు ఎలా సంపాదించాడు అన్న విషయం దుబాయ్లో ఎవ్వరికి అవసరం లేదు. పైగా ఆ అక్రమ సంపాదనని పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది. లాభాలు వస్తే ట్యాక్స్ కట్టే అవసరం అసలే లేదు. కాబట్టి మాఫియాతో పాటు కరాచీ మాఫియా, టర్కిష్ డాన్స్, యూరోపియన్ డ్రగ్ లార్డ్స్, రష్యన్ వెపన్ డీలర్స్ వీళ్ళందరికీ దుబాయ్ అడ్డాగా మారింది. మరోవైపు దుబాయ్ని టూరిజం పరంగా కూడా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. వరల్డ్ క్లాస్ టూరిజం ఎమ్యూనిటీస్ తో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క లగ్జరీ దుబాయ్లో అందుబాటులో ఉండేలా దుబాయ్ని తీర్చిదిద్దడం మొదలైంది. అందుకు గాని 7 స్టార్ హోటల్స్ నిర్మించడంతో పాటు టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంతలా డెవలప్ చేశారంటే ఏకంగా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, ప్రైవేట్ ఐలాండ్స్ ను కూడా నిర్మించారు. దాంతో లగ్జరీకి దుబాయ్ కేర్ ఆఫ్ గా మారిపోయింది. ఇక 1990 అక్టోబర్లో షేక్ రషీద్ మరణించారు. అతని కొడుకు షేక్ మక్తూమ్ బిన్ రషీద్ దుబాయ్కి రాజయ్యాడు. మక్తూమ్ బిన్ రషీద్ తన తండ్రి మొదలుపెట్టిన విధానాల్ని మరింత విస్తృతం చేశాడు. దుబాయ్లో వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే విధానాలు మొదలుపెట్టాడు. గతంలో దుబాయ్లో ఫారినర్స్ వ్యాపారం చేయవచ్చు, కానీ ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు అక్కడి చట్టాలు అనుమతించేవి కావు. కానీ మక్తూమ్ బిన్ రషీద్ ఫారినర్స్ కూడా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ కొనుగోలు చేసేలా చట్టాన్ని మార్చాడు. దాంతో దుబాయ్లో పర్మనెంట్ గా ఆస్తులు కొనుగోలు చేయడం సులభం అయిపోయింది. ఎప్పుడైతే ఫారినర్స్ దుబాయ్లో ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం వచ్చిందో దుబాయ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. పైగా దుబాయ్లో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారి డీటెయిల్స్ కూడా ఎవరికీ తెలియకుండా ఉండేలా దుబాయ్లో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఓనర్షిప్ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం వల్ల క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవారు ప్రాపర్టీ కొన్నా కూడా ఆ వివరాలు బయటకు వచ్చేవి కావు. ప్రాపర్టీ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం వల్ల క్రిమినల్స్ కొనుగోలు చేసే ఆస్తుల వివరాలు ఎవరికీ తెలియవు. ఒకవేళ ఆ క్రిమినల్ మీద ఎంక్వైరీ జరిగి అతని ఆస్తుల్ని జప్తు చేసే ప్రయత్నం చేసినా దుబాయ్లో ఉండే ఆస్తులు మాత్రం సేఫ్ గా ఉంటాయి. ఈ రకమైన ప్రాపర్టీ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం వల్ల క్రిమినల్స్ మాత్రమే కాదు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్, ఫిల్మ్ స్టార్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా డబ్బు ఉన్న అనేక మందికి దుబాయ్ డెస్టినీగా మారిపోయింది. మరీ ముఖ్యంగా బ్లాక్ మనీతో కూడా దుబాయ్లో ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు. దాంతోపాటు ఎనీ పేమెంట్ మెథడ్ యాక్సెప్టెడ్ అనే కాన్సెప్ట్ ని దుబాయ్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ప్రాపర్టీ కొనుగోలు చేసే సమయంలో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు, క్యాష్ రూపంలో ఇచ్చినా సరిపోతుంది. ఎనీ పేమెంట్ మెథడ్ యాక్సెప్టెడ్ సిస్టమ్ అనేది ప్రాపర్టీ కొనుగోలు విషయంలోనే కాదు, దుబాయ్లో ఏది కొన్నా ఎక్కడ డబ్బు స్పెండ్ చేసినా క్యాష్ రూపంలో ఇవ్వచ్చు. ముఖ్యంగా డాలర్లలో పేమెంట్ ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అక్రమ సంపాదనని డాలర్స్ లోకి మార్చుకుంటే క్యాష్ రూపంలో ఎంత స్పెండ్ చేసినా అడిగేవాడే ఉండడు. ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఫైనాన్షియల్ రికార్డ్స్ ని ట్రాక్ చేస్తుంటే దుబాయ్లో మాత్రం ఫైనాన్షియల్ స్పెండింగ్ ని ట్రాక్ చేసే అవకాశమే ఉండదు. కాబట్టి అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని స్పెండ్ చేసేందుకు క్రిమినల్స్ కి, పొలిటీషియన్స్ కి, బిజినెస్ పీపుల్ కి దుబాయ్ సేఫ్ ప్లేస్ గా మారిపోయింది. అలా దుబాయ్లో నో ఇన్కమ్ ట్యాక్స్, డ్యూటీ ఫ్రీ ట్రేడ్, ఎనీ పేమెంట్ మెథడ్ యాక్సెప్టెడ్, ఇన్కమ్ సోర్స్ ని పట్టించుకోకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసిన, కనెక్టివిటీ పరంగా చూసిన వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్, లగ్జరీస్ ఇవన్నీ ఉన్నాయి. దాంతో ఇల్లీగల్ గా డబ్బు సంపాదించే వారికి ఇంతకన్నా ఏం కావాలి?
పైగా డెమోక్రసీ కూడా లేదు. ఒక నిర్దిష్ట కాలానికి ఎన్నికలు జరుగుతాయి. గవర్నమెంట్ మారితే రూల్స్ మారిపోతాయన్న భయం కూడా లేదు. పర్మనెంట్ గవర్నమెంట్. పైగా దుబాయ్ ఫారిన్ అఫైర్స్ ను మెయింటైన్ చేసేది యుఏఈ గవర్నమెంట్. ఒక దేశంలో క్రైమ్స్ చేసి వేరే దేశంలో తలదాచుకునే వారిని వెనక్కి తీసుకురావడం కోసం ప్రభుత్వాల మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ జరుగుతాయి. యుఏఈతో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ చేసుకోవడం చాలా కష్టం. ఇప్పటి వరకు యుఏఈ 27 దేశాలతో మాత్రమే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ చేసుకుంది. ఒకవేళ యుఏఈతో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ చేసుకున్నా కూడా ఆ ట్రీటీ పూర్తి స్థాయిలో అమలవుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే యుఏఈ ప్రభుత్వానికి దుబాయ్ మీద ఉండే రైట్స్ చాలా లిమిటెడ్. కాబట్టి దుబాయ్లో తలదాచుకున్న క్రిమినల్ వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. ఆఫ్టర్ ఆల్ బ్రిటన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారిని ఇండియాకు తీసుకురావడమే కష్టంగా మారిపోయింది. అలాంటిది దుబాయ్లో తలదాచుకున్న వ్యక్తిని వెనక్కి తీసుకురావడం అంటే దాదాపుగా సాధ్యం. పైగా 2019లో దుబాయ్ గోల్డెన్ వీసాను తీసుకొచ్చింది. దుబాయ్లో 10 మిలియన్ దిర్హమ్స్ ఇన్వెస్ట్ చేసే వారికి 10 సంవత్సరాల పాటు దుబాయ్ సిటిజన్షిప్ లభిస్తుంది. కనీసం 5 మిలియన్ దిర్హమ్స్ ఇన్వెస్ట్ చేసిన 5 సంవత్సరాల పాటు సిటిజన్షిప్ ఇస్తారు. దుబాయ్ సిటిజన్షిప్ వచ్చిందంటే ఇక వారిని దుబాయ్ నుంచి ఎక్స్ట్రాడైట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. పైగా దుబాయ్ చట్టాల నుంచి కూడా వారికి ప్రొటెక్షన్ లభిస్తుంది. దుబాయ్ ప్రిన్సిపల్ చాలా సింపుల్. ఎలాగైనా డబ్బు సంపాదించండి, ఆఖరికి దుబాయ్లో పెట్టుబడి పెట్టండి, దుబాయ్లో సేఫ్గా ఉండండి. ఇదే దుబాయ్ ఫాలో అయ్యే ప్రిన్సిపల్. దుబాయ్లో ఉన్న వెసులుబాటు వల్ల ఫ్రాడ్స్టర్స్, గ్యాంగ్స్టర్స్, డ్రగ్ లార్డ్స్, వెపన్ డీలర్స్, క్రికెట్ బుకీలు ఇలా తప్పుడు పనుల ద్వారా డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరూ దుబాయ్ని సేఫ్ హెవెన్గా భావించే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా రియల్ ఎస్టేట్ ధరలో ఉండే నగరాల్లో దుబాయ్ ఒకటే. దుబాయ్లో ఒక మంచి సీ ఫేసింగ్ విల్లా కొనాలంటే కనీసం $250 మిలియన్ వరకు ఖర్చు అవుతుంది. కానీ దుబాయ్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని మనం చాలాసార్లు వినే ఉంటాం. అది కూడా నిజమే. దుబాయ్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. సివిల్ కోడ్ మాత్రమే కఠినంగా ఉంటుంది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా దుబాయ్కి నష్టం కలిగేలా ప్రవర్తించడానికి లేదు. అందుకే దుబాయ్లో ఉంటూ అవుట్ సైడ్ దుబాయ్ ఏం చేసినా ఏం కాదు. కానీ దుబాయ్లో ఉంటూ దుబాయ్కి నష్టం కలిగిస్తే మాత్రం శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ వ్యక్తిని తిరిగి వారి దేశానికి పంపించేందుకు కూడా వెనకాడరు. 2024లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం దుబాయ్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ బయటకు వచ్చింది. ఐరిష్ డ్రగ్ లార్డ్ డానియల్ కినహన్, బోస్నియన్ గ్యాంగ్స్టర్ జెనిస్ క్యాడ్రిక్, మోస్ట్ వాంటెడ్ నార్కోటిక్ ట్రాఫికర్ జోహాన్నస్ లెజిట్కర్ ఇలా అనేక మంది ఇప్పటికే దుబాయ్లో తలదాచుకుంటున్నారు. వీరిలో చాలా మంది మీద $1 మిలియన్ బౌంటీస్ ఉన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇప్పటికే దుబాయ్లో దర్జాగా లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకుంటున్నా కూడా దావుద్ ఇబ్రహీం వ్యాపారాలు ఇప్పటికే దుబాయ్ కేంద్రంగానే ఆపరేట్ చేయబడుతున్నాయి. 2015లో దావుద్ ఇబ్రహీం ఆస్తుల విలువ $6.7 బిలియన్ ప్రకటించారు. ఈ సంపదలో మెజారిటీ అసెట్స్ అన్ని దుబాయ్లోనే ఉన్నాయి. దావుద్ ఇబ్రహీంని అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్ గా కూడా ప్రకటించింది. దావుద్ తల మీద $25 మిలియన్ బౌంటీ ఉంది. అయినా కూడా దావుద్ ఇబ్రహీం దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇప్పటికీ సీజ్ చేయలేకపోయారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు దుబాయ్ క్రిమినల్స్ ని ఎంతలా ప్రొటెక్ట్ చేస్తుందనని. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, సుకేష్ చంద్రశేఖర్ లాంటి వారికి కూడా దుబాయ్లో ఆస్తులున్నాయి. క్రిప్టో ఫ్రాడ్స్టర్ రోజా ఇగ్నటోవా కావచ్చు, ఇండియాలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా 6,000 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ లాంటి వారు దుబాయ్లోనే సెటిల్ అయ్యారు. 2018లో సౌత్ ఆఫ్రికాలో $1 బిలియన్ ఫ్రాడ్ చేసిన గుప్తా బ్రదర్స్ కూడా దుబాయ్లోనే తలదొచ్చుకున్నారు. ఇంటర్పోల్ గుప్తా బ్రదర్స్ని అరెస్ట్ చేసినా కూడా దుబాయ్ నుంచి వారిని బయటికి తీసుకెళ్లకపోయింది. దుబాయ్ కేంద్రంగా జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కారణంగా 2022లో FATF యుఏఈని గ్రే లిస్ట్లో చేర్చింది. దాంతో యుఏఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రూల్స్ని కాస్త స్ట్రిక్ట్ చేసింది. దాంతో యుఏఈ FATF గ్రే లిస్ట్ నుంచి బయటకొచ్చింది. యుఏఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రూల్స్ని ఎంత కఠినం చేసినా దుబాయ్ మాత్రం ఇప్పటికీ ఇల్లీగల్ మనీ స్పెండింగ్కి బెస్ట్ ప్లేస్గానే ఉంది. అందుకే దుబాయ్ ఎదుగుదల వెనక నైతికత అనేది లేదు. కేవలం మనీ ఎర్నింగ్, అసెట్ బిల్డింగ్ మాత్రమే దుబాయ్ లక్ష్యం. అందుకే దుబాయ్ నేడు ప్రపంచాన్ని ఎంతో అందంగా ఆకాశ హరణ్యాలతో, గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో ఆకర్షిస్తూ ఉండొచ్చు. కానీ దుబాయ్ కేంద్రంగా జరిగే చీకటి బాగోతాలు చాలా ఉన్నాయి. డర్టీ మనీని ఖర్చు చేసేందుకు, లగ్జరీగా లైఫ్ లీడ్ చేసేందుకు క్రిమినల్స్కి ప్రపంచంలో దుబాయ్ ఒక్కటే కాదు, లండన్, సింగపూర్, కరేబియన్ ఐలాండ్స్, స్విట్జర్లాండ్, కేమన్ ఐలాండ్స్, బెహరీన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలు విన్నాక దుబాయ్పై మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి? దుబాయ్ చేస్తుంది కరెక్టే అంటారా లేదా తప్పంటారా? తప్పకుండా పూర్తి అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.